నా లక్ష్యం. ఈ మొత్తం హెయిర్ మొత్తం తీసేసి మొత్తం ఓన్లీ పెట్టుకోమన్నా కూడా పెట్టుకుంటా. ఉక్కు గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే, ఆ బక్క పలసని పెయ్యి నత్తుకోవాలని ఉన్నదే. నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఒక నాయకుడు కానీ లేదా ఒక నేత కానీ ఎదగాలి లేదా పై స్థాయికి వెళ్ళాలి అని అంటే ఆయన దగ్గర డబ్బులు ఉంటేనో లేదా ఆయన దగ్గర పరపతి ఉంటేనో ఆస్తులు అంతస్తులు ఉంటేనో ఎదగడు. ఒక నాయకుడు పైకి ఎదగాలి అని అంటే నేను చూపించబోయేటువంటి ఇట్లాంటి కట్టర్ అభిమానులు ఉంటే తప్ప ఆయన ఎదగలేడు. సో మనము ఇవాళ జగిత్యాల కేసీఆర్ సభకు వెళ్తా ఉన్నాము కవరేజ్ కోసమని. నేను హైదరాబాద్ స్టార్టింగ్ నుంచి గమనిస్తున్నా. ఒక బండి ఉన్నది, మీరు ఒకసారి చూడండి నా పక్కన. ఈ బండి కనిపిస్తున్నది మనకి. ఈ బండికి వెనకాల జెండా కట్టి హైదరాబాద్ నుంచి జస్ట్ ఇట్లా లోపలికి ఎంటర్ అయ్యిండు. నేను అనుకున్నా కదా సరే వాళ్ళ సభ కాబట్టి లోపల ఏదైనా ప్రచారం చేస్తున్నట్టు కావచ్చు, సిటీ లోపల ఎవరో ఏదో నాయకుడు డబ్బులు ఇచ్చి ప్రచారం చేపిస్తున్నట్టు కావచ్చు అనుకున్నా. నిజంగా హైదరాబాద్ దాటింది ఆల్మోస్ట్ మనము సగం దూరం వచ్చినాక కూడా బండి మీద ఇదే జెండా కట్టుకొని పోతా ఉన్నాడు. నేను కావాలని చెప్పేసి రోడ్డు మీద తప్పకుండా మన బండి ఆపి అన్నది బండి ఆపించి అసలు ఏంది, ఎందుకు జెండా కట్టుకున్నాడు, ఏడికి పోతున్నాడు అని చెప్పేసి క్లారిటీ అడుగుదామని చెప్పేసి వచ్చిన. నేను మీకు చెప్పేదానికంటే ముందు స్వయంగా మనం ఆయన మాటలు తెలుసుకుందాం. మనతో పాటు నబీ అన్న ఉన్నాడు. సో అన్న, ఏంది అసలు ఈ వ్యవహారం అంతా, ఈ ప్రచారం అంతా ఏంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు ఇదంతా? కేసీఆర్ బాబు మీద నా అభిమానంతో, నా సొంత డబ్బులతో, నా సొంత ఖర్చుతో ఎవరు ఏ నాయకుడు కూడా మనకేం హెల్ప్ చేయట్లేదు, ఎవరు రమ్మని నన్ను పిలవట్లేదు. నా అంతటా నేనే వెళ్తున్నా. సార్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నా. 2014 నుంచి కూడా నేను ఇట్లనే వెళ్తుంటా. ఎక్కడ సభ జరిగినా అక్కడికి వెళ్తాను, ఖచ్చితంగా అక్కడ అటెండ్ అవుతాను. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా ఈ బండి? ఇప్పుడు నేనైతే ప్రజెంట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినా. నా సొంత ఊరు అయితే అల్లంపూర్ నియోజకవర్గంలో మానపాడు అమరవాయి విలేజ్ నాది. నేను హైదరాబాద్ టు జగిత్యాల వెళ్తున్నా. ఇప్పుడు సార్ సభకి వెళ్తున్నా. ఓకే, ఖచ్చితంగా సభ ఎక్కడుంటే అక్కడికి నేను వెళ్తా. సార్ని ఇప్పటివరకు అయితే కలవలేదు, కలవాలని నాకు ఒక కోరిక ఉన్నది. అది ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు. చాలా చాలా అంటే చాలా అభిమానం. నా ఫ్యామిలీ మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ మొత్తంగా. నాకు 2 కూతుళ్ళు. నా కూతురు కూడా ఇప్పుడు వస్తా అంటే బండి మీద చాలా దూరం వద్దు అని చెప్పి నేను ఒక్కనే రావడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యలో మరి పెట్రోల్ ఎట్లా? మొత్తం నాదే ఖర్చు అండి, మొత్తం నాదే ఖర్చు. నేను డ్రైవింగ్ వర్క్ చేస్తా. దాంట్లో వచ్చిన డబ్బులతో ఎక్కడ సభ ఉన్నా వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా. పోయి మళ్ళీ అయిపోయిన తర్వాత రిటర్న్ మళ్ళీ సేమ్ ఇట్లనే వెళ్తా. అంటే నాకైతే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇట్లాంటి అభిమానులు కూడా ఉన్నారా ఈ రోజులలో? అంటే వాస్తవాలు మాట్లాడుకుంటే ఒక నాయకుడు ఒక సభకు పిలవాలి, సభ పెడుతున్నారంటే దానికి కారు పెడతావా, నాకు బీర్ ఇస్తావా, బిర్యానీ ఇస్తావా, సాయంత్రం ఎంత ఇస్తావా అనే రోజులల్లో ఇట్లాంటి కట్టడాభిమానులు చూడండి, సొంతంగా ఆయన ఖర్చులు పెట్టుకొని ఫుడ్ కానీ పెట్రోల్ కానీ ఆయన సొంత ఖర్చులతో పోతున్నాడు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తా చూడండి ఒకసారి. మళ్ళీ ఇది చూడండి, కేసీఆర్ అనేటువంటి కటింగ్ ఆయనది. ఇటు కూడా కేసీఆర్ అంటే గింతకన్నా అభిమానం ఏం కావాలి ఒక నాయకునికి? నాట్ ఓన్లీ కేసీఆర్ గారి గురించి అనే కాదు, చూడండి ఆ నాయకుని మీద అభిమానం ఎట్లా చెప్తా ఉన్నాడో, ఎట్లా చూపిస్తున్నాడో చూడండి ఒకసారి. ఇదెందుకు ఆలోచన వచ్చింది జుట్టు మీద ఆ పేరు రాసుకోవాలనేది? ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు కేసీఆర్ బాబు మీద ఉన్న ప్రేమ ఎంత ఉందని చూపించుకోవాలనంటే నా దగ్గర ఇప్పుడు నేను ఇట్లా మామూలుగా వెళ్తే ఎవరు నన్ను అంటే ఆయన మీద ప్రేమ ఉందని నేను చూపించుకోలేను. ఏదైనా స్పెషల్గా చేసి చూపిస్తేనే నేను చూపించుకోగలుగుతా ఆ బాబు మీద ఎంత ప్రేమ ఉందని. ఈ మొత్తం హెయిర్ మొత్తం తీసేసి మొత్తం ఓన్లీ పెట్టుకోమన్నా కూడా పెట్టుకుంటా. అంత అభిమానం నాకు బాబు మీద. అందుకోసం అని చెప్పి నేను ఏదో రకంగా అయితే సార్కి మనకు తెలవాలంటే మన అభిమానం ఎంత ఉంది అనేది ఎట్లా తెలుస్తుంది? ఏదో రకంగా కొత్తగా చేస్తేనే కదా తెలుస్తుంది. అందుకే కొత్తగా చేయాలని ప్రతిసారి కొత్తగా చేస్తూ చూపిస్తూ ఉంటుంటా. ఒకవేళ అదృష్టం కలిసి వచ్చి నువ్వు అనుకున్నట్టు కేసీఆర్ సార్ నిన్ను కలిసి అవకాశం వస్తే ఏమడుగుతావు కేసీఆర్ సార్ని? ఇంతకు ముందు చేసిన పరిపాలన కంటే ఇంకా చాలా మంచిగా పరిపాలన చేసి ఈ రేవంత్ రెడ్డిని ఎంత వీలైతే అంత తొందరగా దిగిపోయేటట్టు చేయమని చెప్పి అడుగుతా. అంతే, ఇంకా అంతకంటే మించింది ఏం లేదు. నాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నచ్చలేదు, కేసీఆర్ ప్రభుత్వం బాగుంది. ఎందుకు నచ్చలేదంటే పేదల ఇల్లు కూలగొడుతుండు. కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. ఎక్కడ కూడా అభివృద్ధి చేయట్లేదు. రేవంత్ రెడ్డి చేసినంత దౌర్జన్యం ఇప్పుడు ఎవ్వరూ చేయట్లేదు రాష్ట్రంలో. కార్యకర్తలను కొట్టిపిస్తున్నాడు. నేను చాలాసార్లు వీడియోలు చూశాను. నేను కార్యకర్తలను కొట్టిపిస్తున్నాడు, టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టిపిస్తున్నాడు. అందుకోసమని ఖచ్చితంగా మళ్ళీ బాపు రావాలి, తెలంగాణ బాగుపడాలి, అంతే. అంటే 2014 నుంచి పవర్లో ఉన్నప్పుడు కూడా ఇట్లానే చేసినావా? ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా పవర్లో ఉన్నప్పుడు. ఓకే ఓకే ఓకే. కాకపోతే అప్పుడు వెహికల్ వేరే, వెహికల్ వేరే, అంతే. బైకే కంటిన్యూ
కంటిన్యూ. నిర్మల్ సభకి వెళ్ళిన, వరంగల్ సభకి వెళ్ళిన, నిర్మల్ సభకు కూడా నిర్మల్ సభకు కూడా వెళ్ళిన, ఆదిలాబాద్ వెళ్ళిన. రేఖా నాయక్ ఉండే మేడం, అప్పుడు మేడం పిలిపించి ఖానాపూర్. అప్పుడు మాట్లాడిండే. మేడం దగ్గర 3 months క్యాంపెయిన్ చేసిన ఇదే స్టైల్లో. ఇక్కడంతా చేతి మీద ఏమన్నా ఇంకా ఎక్కడ లేదన్న, ఇదే ఓన్లీ హెయిర్ మీద. హెయిర్ మీద. ఆల్ ది బెస్ట్ బ్రదర్. అంటే వెళ్తున్నావు కానీ జాగ్రత్తగా వెళ్ళండి. బైక్ మీద వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకోండి, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో చూసినాం కదా, ఇట్లాంటి అభిమానులు ఉన్నంత కాలం నాయకులకు ఏ డోకా కూడా ఉండదు. అది కేసీఆర్ గారా, ఇంకొక పార్టీయా, ఇంకొక నేతనా, ఇంకొకరి పక్కన పెడితే ఏ డోకా కూడా ఉండదు. ఒకసారి చూడండి, ఆయన మొత్తం ఆ బ్యాగ్లో ఆయనకు సంబంధించిన కిట్ అంతా కూడా దాంట్లో పెట్టుకొని పోతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇదేంటిది? మా డబ్బులతో, మా ఖర్చుతో మేము మళ్ళీ కేసీఆర్ మీద అభిమానంతో టీషర్ట్ కూడా అక్కడికి వెళ్ళి సభలో వేసుకుందామని చెప్పి, అక్కడ పోయినాక వేసుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకుందామని చెప్పి పెట్టుకున్నాం. ఓకే ఓకే. కేసీఆర్ సీఎం 3.0. ఇటు బాబు ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత సభలో వేసుకోవాలని చెప్పి స్పెషల్గా చేర్చుకున్నాం. ఓకే. అంటే 3.0 ఎందుకనంటే ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయింది కదా, 3వసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి కేసీఆర్ సీఎం 3.0 అని చెప్పి పెట్టుకొని. ఓకే. వీళ్ళని కలిసిన రామన్నని కానీ హరీష్ అన్నని కలిసిన, రామన్నని కలిసిన. కేసీఆర్ బాబునే కలవాలి అంటే ఈ రకంగా కలవలే, మామూలుగా నార్మల్గా కలిసిన. చూస్తారు కదా, అంటే అదే ఇంకా రకరకాలుగా అభిమానాన్ని అయితే వెళ్ళబుచ్చుతూ ఉంటారు. సో మొత్తానికి అయితే కొంత ఇన్స్పిరేషన్గా అనిపించింది అని వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు, నేతలకు కావచ్చు. అదే హరీష్ రావుతో దిగినటువంటి ఫోటో మనకి చూపిస్తూ ఉంటాడు. అంటే ఇట్లాంటి అభిమానులకు ఏముండదండి, వాళ్ళు ఒక లీడర్ నన్ను గుర్తుపట్టి షబాష్ బిడ్డ అని భుజం తడితే చాలు అనుకుంటారు. కేసీఆర్ సార్ని కలిస్తే చాలు, కేసీఆర్ సార్తో మాట్లాడితే చాలు అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు. సో కేసీఆర్ సార్ కూడా ఆయన కలవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. సో అంటే ఎందుకో వెళ్తా ఉంటే ఆగి అడగాలనిపించింది. సో మీ దృష్టి కూడా తీసుకురావాలనిపించింది. మిగతా విషయాలను కూడా మనం జగిత్యాల సభకు వెళ్ళి అక్కడ కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కెమెరామ్యాన్ చరణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.